కానీ సీతమ్మ తల్లి శీలం మీద మాట్లాడే నా కొడుకులకు సమాధానం చెప్పకుండా ఇప్పుడున్న ఏదేది జాతి ఈ దేశాన్ని ముక్కలు చేస్తామంటే నవ్వుకుంటూ చప్పట్లు కొట్టి ఈ జాతిని చూసి నాకు దీన్ని స్వేచ్ఛ అంటారా? ప్రజల జీవనానికి భద్రత ఉందా ఢిల్లీలో? इसका जवाब उसी तरीके से देना दे रहा है क्या? बराबर। ముస్లింలు దేశభక్తులైతే దేశ విభజన కోరుకునేవారు. ఇంకా ఈ ముస్లిమ్స్ ఎప్పుడు కూడా ఈ దేశానికి దేశభక్తి కట్టుబడి ఆఖరి ముస్లిం భారతదేశం వదిలేంత వరకు, ఆఖరి హిందువు పాకిస్తాన్ నుంచి వచ్చేంత వరకు విభజన పూర్తయినట్టు కాదు. ఇది నీట్ ఇష్యూ కాదు. నీట్ ఇష్యూ కాదు సార్. ఏ ఇష్యూ వచ్చినా ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించారు. హిందువుల పార్టీ అని మీరు చెప్పుకుంటూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఎట్లా చేస్తారు? నమస్తే, సదావత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులరా, నేను మీ మదన్ గుప్తా. వెల్కమ్ టు భక్తి శంఖ్ ఛానల్. ఈరోజు మనతో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అతిథిగా ఉన్నారు. వారు బిజినెస్ మెన్ అయినా ఎమ్మెల్యేగా పదవీ స్వీకారం చేసి ఈ జాతి కోసం మాట్లాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు మన తెలంగాణలో. రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మం గురించి, హిందూ జాతి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు, ఎవరిదైనా వాయిస్ బయటకు వస్తున్నది అంటే అతను ఒకే ఒక్క వ్యక్తి. మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సార్, వెల్కమ్ టు భక్తి శంఖ్ ఛానల్. సార్ నమస్కారం సార్. ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు. అటు భరత జాతికి, ప్రత్యేకంగా సనాతని హిందువులకు, ఇటు దేశానికి, రెండింటికి ముప్పు తెచ్చేటటువంటి పరిస్థితుల్ని దేశం ఎదుర్కొంటూ ఉంది. అఫ్కోర్స్ అక్కడ మోడీ గారు, అమిత్ షా గారు అక్కడ వాళ్ళు చేయగలిగినంత వరకు చేస్తున్నారు. దీన్ని మనం ఎట్లా చూడాలి? ఇప్పుడున్న పరిస్థితిని మనం ఎలా అవగాహన చేసుకోవాలి అండ్ మనం ఎలా రియాక్ట్ కావాలి? నిన్న జరిగినటువంటి కాక్రోచ్ పార్టీలో 90% మంది స్టూడెంట్స్ కారు. అండ్ ఇంత జరుగుతుంది అని తెలిసి ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చింది? ఇప్పుడు నేను ఇంకొక చిన్న ఇది మాట్లాడతాను సార్. యుఎస్ ఎంబసీకి 17వ తారీఖున యుఎస్ నుంచి ఒక లెటర్ వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. అలర్ట్ మెసేజ్ వచ్చింది, అలర్ట్ మెసేజ్. 20వ తారీఖు 21వ తారీఖు మీరు బయటకు పోవద్దు, ఇక్కడ గొడవలు జరుగుతాయి అని. అంటే యుఎస్ వాళ్ళు గుర్తించినటువంటి విషయాన్ని మన ఇంటెలిజెన్సీ గుర్తించలేదా? ఏమిటి అసలు ఇక్కడ? వీళ్ళు కావాలనే వాళ్ళకి కూర్చోవడానికి అవకాశం ఇచ్చారా? కాస్త మీ విశ్లేషణ చెప్పండి నాకు. ఒకటి సార్, ఇలా కొత్తది కాదు, ఇది చివరిది కాదు. వేలాది సంవత్సరాల దేశం ఎదుర్కొంటున్న ఒక సమస్య ఇది. సుమారు 2300 సంవత్సరాల క్రితమే చాణక్యుడు రాశాడు. పెద్ద ఈరోజు వెతుక్కునే అవసరం లేదు. రాజు నిజాయితీపరుడైనప్పుడు, ధైర్యవంతుడైనప్పుడు ఇట్లాంటి మూటలన్నీ ఒకటవుతాయి, దేశ వ్యతిరేక చర్యలకు పాల్గొంటాయి. రెండోది, అమెరికా కన్నా ముందు మాకు తెలుసు మా ఇంటెలిజెన్స్. కానీ ఆ 10% విద్యార్థులకు ఏం కావాలని చూసింది. మీరు అన్నారు కదా, ఫస్ట్ 10 మందిని కాపాడుకుందాం, 9 మంది పని తర్వాత చేస్తాం. అలా అమెరికా కూడా పంపించకన్నా ముందే తెలుసు మాకు మెసేజ్ ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఎంట్రీ అయ్యిండ్రు, ఏమేమైనాయి, ఫలస్తీనా జెండలు ఎట్లా వచ్చినాయి, ప్రకాష్ రాజు గారు ఏం మాట్లాడిండు, భారత మాతకి ఎంతమంది భర్తలు, సీతమ్మకు రకరకాల. కానీ దీనివల్ల జాతిని మేల్కొల్పాల్సిన ఎలా అనేది సమస్య కూర్చున్నాను. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, సీతమ్మ తల్లి మీద అసభ్యంగా మాట్లాడుతుంటే కూడా ఇప్పుడున్న యువతరం కేరింతలు కొడుతున్నారు. అయితే అదే దాంట్లో సగం మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఒక్కడన్నా వాళ్ళ మతానికి అగ్నెస్ట్గా ఒక్క మాట మాట్లాడితే ఆడ 100 ముక్కలు చేస్తారని. నీ సమస్య ఏంది? నీట్. నీ సమస్య ఏంది? పరీక్ష. నీ సమస్య ఏంది? అదే. కానీ సీతమ్మ తల్లి శీలం మీద మాట్లాడే నా కొడుకులకు సమాధానం చెప్పకుండా ఇప్పుడున్న ఏదైతే ఈ జాతి కేరింతలు కొడుతున్నదో ఇక్కడ పెద్ద ప్రమాదం ఉంది. వాళ్ళతో లేదు ప్రమోదం. నువ్వు ఎవరెవరితో అనుకుంటున్నావో, ఆడు క్రిస్టియన్ ప్రకాష్ రాజు గారితోనో లేకపోతే ముస్లిం ముల్లాలతోనో ఇది లేదు. వాళ్ళు బహిరంగంగా యుద్ధానికి వచ్చారు. మనకు అది పెద్ద ప్రాబ్లం లేదు, మేము వాళ్ళని ఎదుర్కొంటాం. అది ఆ సమస్య లేదు. తరతరాలుగా
చావా లాంటి సాంబాజీలు కావచ్చు, ఛత్రపతి శివాజీలు కావచ్చు, మహారాణా ప్రతాపులు కావచ్చు, వేలాది వీరుల స్ఫూర్తి పొందిన జాతి యువకులు కూడా ఉన్నారు మా దగ్గర. కానీ అక్కడ ఒకటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంత అసభ్యకరంగా నీ దేశాన్ని ముక్కలు చేస్తామంటుంటే, నీ దేశాన్ని ముక్కలు చేస్తామంటే నవ్వుకుంటూ చప్పట్లు కొట్టి ఈ జాతిని చూసి నాకు ఇబ్బందిగా ఉంది. వీళ్ళ గురించి కాదు భగత్ సింగ్ ఉరితాడు పెట్టుకున్నది, వీళ్ళ గురించి కాదు చంద్రశేఖర్ ఆజాద్ కాల్చుకున్నది, వీళ్ళ గురించి కాదు సుభాష్ చంద్రబోస్ ప్రపంచమంతా తిరిగి దీనికి స్వాతంత్రం తేవాలని. ఈ బిడ్డలకు స్వేచ్ఛ రావాలి, కానీ స్వేచ్ఛ ఈ రకంగా దుర్వినియోగం అవుతుంది. దీన్ని స్వేచ్ఛ అంటారా? నో, నేను అదే, వీళ్ళు కోరుకున్న స్వేచ్ఛ ఈ రకంగా దుర్వినియోగం అవుతుంది. తన దేశాన్ని ముక్కలు చేస్తుండే స్లోగన్స్ వస్తుండే, తన తల్లిని శీలం మీద అబండాలు ఇస్తుంటే, తన దేశ ప్రధాని ఇంటి కుటుంబ సభ్యుల మీద అసభ్యకరంగా మాట్లాడుతుంటే, గుండాల ముసుగులో వీళ్ళ విద్యార్థుల ముసుగులో పోలీసుల మీద దాడి చేస్తుంటే, మహిళల మీద అసభ్యకరంగా ఇప్పుడు ఇంకొక చిన్న మీరు అంటే ఆ యువతను చూసి సిగ్గేస్తున్నది అంతే. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన యువత. వాళ్ళని యువత అని ఎందుకంటారు సార్? గూండాలనండి. వాళ్ళు కాక్రోచెస్ అని పేరే పెట్టుకున్నారు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు నిజమైన ఒకటండి, అందులో ఉన్నవాళ్ళు ఇప్పుడు మొత్తం మనం ఆ గుండాలని రౌడీలని పక్కన ఏరేస్తున్నాము, అందరి ఏమైతే లిస్ట్ ఉందో అది ఉంది. కానీ మేమేమంటున్నామంటే, సామాన్యులు కూడా ఎంజాయ్ చేస్తుంది, ఇది కొత్త రకం తరం వచ్చింది అంటున్నా. జెన్జీ ఏదైతే ఉందో, జెన్జీకి చెప్తున్నా, ఫస్ట్ దేశం తర్వాత నీ ధర్మం. అక్కడ ఇంకొక చిన్న ఇది సార్, ఇప్పుడు కోరికలు వాళ్ళు 3 కోరికలు కోరారు. మీది ధర్మేంద్ర ప్రధాన్జీగా ఆయన రాజీనామా, అండ్ వాళ్ళ మీద కేసులు ఉండకూడదని, అండ్ 3వది కాంపన్సేషను. ఈ 3 కదా వాళ్ళు అడిగారు. సరే, కాంపన్సేషను, వీటి వల్ల అసలు సమస్య తీరుద్దా? సార్, మీరు గమనించాల్సింది సమస్య ఇది కాదు సార్, సమస్య ఏదో ఉంది. ప్రస్తుతం మనం స్టూడెంట్స్ సమస్య వరకు మనం పరిమితం అవుదాం. కనబడే సమస్య అదే, కనబడే సమస్య కూడా తీరదు కదా. ఆ సమస్యకి ఈరోజు ఇక్కడ జరగలేదు సార్. అది ఇప్పుడు ఇంతకుముందున్న ప్రభుత్వాలు 100 సార్లు లీక్ అయింది. ఎందుకు ఈ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడే పంజాబ్లో లీక్ అయింది, అండ్ జార్ఖండ్లో లీక్ అయింది. అశోక్ గెహ్లోట్ గారు 18 సార్లు లీక్ అయింది అశోక్ గెహ్లోట్ ఉన్నప్పుడు. ఇది ఇష్యూ అక్కడ కాదు, ఇప్పుడు ఈ దేశం ఎట్లా స్థిరపడింది, ఈ జాతి ఎట్లయితే ఐక్యతగా అవుతున్నది ఈ సుమారు 12 సంవత్సరాల అంటే ముందు నుంచి ఈరోజు ఒక హిందూ జాతిలో ఒక చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం చూసి భరించలేకపోతుంది ఎవరైతే ఉగ్రవాదం. దీనివల్ల చైతన్యం పోద్దంట సార్, ఇంకాస్త ఎక్కువ అవుద్ది. సీతమ్మని తిడితే చైతన్యం పోద్ది అనుకునే మూర్ఖులకి ఇంకా అంటే అంత తెలివి ఉంది. అంటే మేము బాధ తిడితే కాదు, మా బాధ ఏంటంటే తన తల్లిని తిడుతుంటే బిడ్డలు చప్పట్లు కొట్టడమే బాధ. వాళ్ళు బిడ్డలు అనుకుంటే కదా. వాడు కాదు, మనమైతే అనుకోవాలి. ఇప్పుడు వీడు తప్పుదోన పట్టిండు, వీళ్ళని చైతన్యపరచాలా, మార్చాలా ఒకటి. రెండోది, ఎవడైతే ఈ రకంగా ఈ అవకాశాన్ని ప్రతిసారి, ఇది ఒకటే కాదు, చాలా సిఏ చట్టాల మీద కాదు, ప్రతి దాని మీద దేశాన్ని ఇప్పుడు మల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకొక సూటి ప్రశ్న, ఇక్కడ ప్రజల జీవనానికి భద్రత ఉందా? ఢిల్లీలో ప్రజా జీవనం ఎంత స్తంభించిపోయింది. సిఐఏ అప్పుడు 3 రైతు చట్టాలప్పుడు, అండ్ సిఐఏ అప్పుడు జరిగినటువంటి దాంట్లో ఎంతమంది చనిపోయారు? నిన్న అదృష్టవశాత్తు ఎవరు చనిపోలా, కానీ ఎంతమంది పోలీసులు దెబ్బతిన్నారు? కానిస్టేబుల్ చనిపోయింది సార్, సునీత అనే అమ్మాయి. అదే నేను చెప్తుంది, ఎంతమంది 140 మంది పోలీసులు గాయపడ్డారు, ఒకరు చనిపోయారు దారుణంగా. ఇక్కడ అంటే రాజధానిలో సామాన్యుడి ప్రాణానికి ఇది లేకపోతే, గ్యారంటీ లేకపోతే, అంటే ఒకటి మనం దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? అది నేను అడుగుతాను. ఒకటి जिसका जवाब उसी तरीके से देना। दे रहा है क्या? बराबर। मेरे को तो उतना नहीं మీరు ఒక్కసారి ఆలోచించండి. అబ్కా భారత్ అలాగే, కానీ కొన్నిసార్లు దేవుడు కూడా సాయమైన పాటించండు. దీనికి ఒకటి ఉంటుంది అంటే మీరు మనం ఎందుకంటే వీధి పోరాటం ప్రపంచం దృష్టిలో డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ప్రపంచంలో కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయవలసింది భారతదేశం ఈరోజు. ఎందుకంటే ఇంత స్వయం సమృద్ధితో, స్వయం శక్తితో ఎదుగుతుంటే, చంద్రమండలం మీద కాళ్ళు ఎడుతుంటే, సూర్యమండలం మీద ప్రణాళికలు వేస్తుంటే, ఈరోజు దేశాన్ని ఒక యూనిట్గా వేసి ఆధునిక భారత్ను తయారు చేస్తుంటే ప్రపంచం తట్టుకోలేకపోతుంది.
ఇది కూడా చూడాలి. ఎందుకంటే స్వయం శక్తితో ఎదగడం ఏ దేశానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇది పెద్ద మార్కెట్ కదా. కోర్స్ ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనలు అన్నిటికీ వెనుక విదేశీ శక్తులు, అన్ని రకాల విదేశీ శక్తులు ఉన్నాయి. అన్ని రకాల శక్తుల కన్నా ఈ ఇస్లాం ఉగ్రవాద శక్తులతోనే ప్రమాదం. నిన్న 3,000 మంది ఉగ్రవాదులు దాంట్లో. వాడు దేశానితో పాటు హిందువులను ద్వేషిస్తాడు, వాడు దేశాన్ని ద్వేషిస్తాడు. ఇప్పుడు మిగతా దేశాల వాళ్ళు దేశాన్ని ద్వేషిస్తారు, దేశాన్ని మార్కెటింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక ఏదైతే పక్కనున్న దేశాలల్లో ఉగ్రవాద మూట లింకులు ఉన్నాయో, తాలిబాన్లు కావచ్చు, ఇంకా రకరకాల ఉగ్రవాద సంస్థలు కావచ్చు, అవి దాంతోపాటు దేశంతో పాటు హిందూ జాతి నిర్మూలన కోరుకుంటారు. దిస్ మెయిన్ ప్రాబ్లం. ఇది హిందువులకు తెలియట్లేదు, ఇది పెద్ద సమస్య వచ్చి కూర్చున్నది. దాన్నే గజవాయే హింద్ అని బహిరంగం. గజ్వాయింది అనేది బహిరంగం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ తట్టుకోవాలా. ఇప్పుడు ఓకే, అందరినీ కావాల్సింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఏమున్నదండి, 77 సంవత్సరాలు. ఆయన కూడా ఇప్పుడు ఆయన వయసు వాళ్ళ ఇంట్లో హాయిగా కూర్చున్నారు. కానీ ఈరోజు దేశం గురించి ఆయన కాకపోతే ఇంకొక ఆయన పడే కష్టం ఎవ్రీబడి నోస్. మళ్ళా అటువంటి ప్రధానిని ఇంకొకరిని చూడడం ఇప్పటి వరకు చూడలేదు, ఇంకా తర్వాత కూడా చూస్తారన్న నమ్మకం లేదు. కానీ ఆయన ఒక్కడిని టార్గెట్ చేసుకొని ఇంత మానవ హననం జరుగుతూ ఉంటే, ఇంత డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటే దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలా? ఎట్లా? ఇప్పుడు మనకు పాకిస్తాన్లో చూసాం. పాకిస్తాన్లో భారత వ్యతిరేకలు ఇక్కడ టెర్రరిజానికి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్నోన్ గన్మ్యాన్స్ లేపేస్తున్నారు. ఇక్కడ ఎవరు అన్నోన్ గన్మ్యాన్లు తయారు కాలేదు, ఎందుకని అర్థం కావట్లే. ఒకటి సార్, ఫస్ట్ మీకు మోడీ గారి గురించి చెప్పాలి. మీరు అన్నారు చూడు, ఈరోజు దేశాన్ని భుజాల మీద మోస్తున్నాడు. అపనిందలని, అవమానాలని ఎంత భయంకరంగా తిడుతున్నారు. ప్రాణం కూడా ప్రపంచమంతా. అంటే ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఒకటి రాసి పెట్టుకోండి. మోడీ ఉన్న రోజులు ఈ దేశాన్ని తలదించనియాడండి. ఇది రాసి పెట్టుకోండి. ఒకవేళ తప్పితే మోడీ ఏదైనా తలదించుతాడేమో, కానీ 150 కోట్లని దేశాన్ని మాత్రం తలదించనియాడు. మహాపురుషుడు అంటే కారణ జన్ముడు, ఈ దేశాన్ని నుంచి పుట్టిన వ్యక్తి. మీరు ఒకటి రాసి పెట్టుకోండి. ఒకవేళ చాలామంది తెలియదు, మోడీకి ఏమవుతుందని కాదండి, మోడీకి ఏమనైతే దేశానికి ఏమవుతుందన్న సమస్య వచ్చింది కొత్తగా. మోడీకి ఏం కాదండి, మోడీకి ఏమన్నైతే దేశానికి ఏమవుతుంది. ఈ ప్రమాదం 30 ఏళ్ళ కింద ఉన్న ప్రమాదం వేరు, ఇప్పుడున్న ప్రమాదం వేరు. అంటే మొత్తానికి దేశ వ్యతిరేక శక్తులు, మత విద్వేషక శక్తులు అన్నీ బలంగా తయారైనాయి. వీళ్ళని ఎదుర్కోవాలంటే సార్ బలంగా తయారు కాలేదు సార్, బలంగా తయారు కాలేదు. అంటే ఏకత్రితం అయ్యారు. కానీ సార్ హిందువులందరూ ఏకత్రితం అయితే ఇప్పుడు బెంగాల్లో అదే కదా జరిగింది. అవును, ఇంకా బలం ఎక్కడ? సరే మీరు చెప్పేది కరెక్టే. రాజకీయాలు పక్కనే పెడదాం. ఫస్ట్ రాజకీయాలు కూడా, ఈ రాజకీయాలకి ఏం సంబంధం సార్? ఫస్ట్ హిందువులతో యూనిటీ అండి. ఇప్పుడు ప్రాంతం పిచ్చి ఒక్కడికి, భాష పిచ్చి ఒక్కడికి, కులం పిచ్చి ఒక్కడికి, ఈ రకంగా ఉంటే ఎట్లా? ఇప్పుడు సెక్యులరిజం పిచ్చి ఒకటికి. ఇక సెక్యులరిజం అని చెప్పిన చాలాసార్లు చెప్పిన, సెక్యులరిజం ఎవడెవడైతే అంటున్నా మొత్తం హిందూ జాతి నిర్మూలించే వరకు అంటూనే ఉంటారు వీళ్ళు. తర్వాత మతం మారి, అందరికన్నా ముందు మతం మారిన వాళ్ళు వీళ్ళే. ఎందుకంటే ఇప్పుడైనా ఇప్పుడు అక్కడ వాళ్ళకి పదవులు ఇస్తామంటే మతం మారడానికి సిద్ధంగా ఉంటారు. డైరెక్ట్ అన్నీ చేస్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు చేయండి ఏం లేదు. అంటే ఒక హిందూ ముసుగుల నుండి మొత్తానికి మొత్తం కన్వర్ట్ అయిన ముస్లిమ్సే. అవును. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక సమస్య సార్, హిందువులలో యూనిటీ అంటే చాలా రకాలుగా ఇబ్బందికరం. యూనిటీ కాకుండా అంటే రాను ఇప్పుడు అపోజిషన్ పాలిటిక్స్ కావచ్చు, కొన్ని రాజకీయ సంస్థలు ఏంటంటే హిందువులను అంటే ప్రత్యేకంగా హిందువులను విడదీయడానికి ఇలా ప్రణాళికలు. ఎక్కడన్నా కల్చర్ అనుకోండి, ఇట్లా దగ్గర ఇట్లా ఎగ్జాక్ట్లీ విభజించు పాలించు. ఒక కులంలో 4 ఉపకులాలు తయారు చేస్తున్నారు. అంటే ఓకే, కుల వ్యవస్థ అనేది ఎప్పుడు వేల సంవత్సరాలు అది ముగించే టైంలో ఎట్లయితే మీకు సుమారు ఒక ఉదాహరణ చెప్తా సార్. ఈ దేశంలో కుంభమేళ అంటే మేము చిన్నప్పుడు, మేము పుట్టక ముందు ఏదో పెద్దది వచ్చిందని 1950 66 కోట్ల మంది స్నానాలు చేశారు సార్. ఇది ప్రపంచ రికార్డు. అట్లంతా అట్లా ఒకటైతే చాలు అంతే. ఎగ్జాక్ట్లీ కుంభమేళలా ఏదైతే మన హిందువులు దాన్నంతా పవిత్రంగా భావించి ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఎట్లా వచ్చారు.
మ్యాక్సిమం వచ్చినట్లే. చిన్నపిల్లలు వాళ్ళకు 20 కోట్ల మంది, వాళ్ళకు 20 కోట్ల మంది పెడితే హిందువులంతా వచ్చినట్లే. కాబట్టి యూనిటీ ఉంది, కానీ యూనిటీని ఏ రకంగా విభజించాలి కుట్రలు ఇక్కడ సాంస్కృతిక ఏకత అంటే సంస్కృతి పరంగా అందరూ ఒకటిగా ఉన్నారు, దాంట్లో సందేహం అక్కర్లా. కానీ వాళ్ళల్లో రాజకీయ చైతన్యం రావడం లేదు. రాజకీయ చైతన్యం వచ్చి రాజకీయ ఏకతను కూడా హిందువులు సంపాదించగలిగిన రోజు ఈ రాష్ట్రం హిందూ రాష్ట్రమే, ఈ దేశం హిందూ దేశం. హిందూ దేశమే, ఇది ఎప్పుడు హిందూ దేశం, హిందూ దేశమే. కానీ ఆ సంగతి మనము మర్చిపోయాము, మన రాజకీయ నాయకులు మర్చిపోయాము. దేశ విభజన చేసినప్పుడే ఒకటే సార్. ఇప్పుడు ఒకవేళ ముస్లింలు దేశభక్తులు అయితే దేశ విభజన కోరుకునే వాళ్ళు కాదు. ముస్లిమ్స్ సెక్యులర్లు అయితే కాశ్మీర్కి వెళ్ళి హిందువుల పలాయనం జరిగేది కాదు. అంటే రెండోది నేను చెప్పేది అంబేద్కర్ గారు చెప్పారు, వారు రాసిన పేజీలో 303. రైట్, నేను చెప్పింది అంబేద్కర్ గారు వస్తుంది. 3 ఉన్నాయి సార్. ఈ దేశాన్ని ప్రేమించరు, ఫస్ట్ మతాన్ని ప్రేమిస్తారు. రెండోది వాళ్ళు దేశభక్తులు అయితే దేశ విభజన జరగకూడదు, సెక్యులర్లు అయితే కాశ్మీర్ నుంచి హిందువులను నిలబడదు, చంపేవాళ్ళు కాదు. 2 ఇంకా ఈ ముస్లిమ్స్ ఎప్పుడు కూడా ఈ దేశానికి దేశభక్తి కట్టుబడి ఉంటారు, వాళ్ళకి మతమే ముఖ్యం. ఇది నేను చెప్పేది కాదు సార్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. రెండోది చాలా విషయాలు చెప్పారు అంబేద్కర్ గారు. నేనేమంటున్నానంటే మంచా చెడు అంబేద్కర్ గారు చెప్పినట్లు ఈరోజు ఎప్పుడు కూడా మనం దానికి మొమాట పడకూడదు హిందూ దేశం అని. ఎందుకంటే నీకు మత ప్రతిపాదికన విడిపోయింది, అక్కడ ముస్లిం దేశంగా పాకిస్తాన్ ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు ఇబ్బంది పడకూడదు. ఓకే, వాళ్ళు వచ్చారు ఉన్నారు. ఆయన చెప్పినట్టుగా జరిగితే ఆయన ఒకే మాట చెప్పాడు, అసలు చాలా పెద్ద మాట. ఇప్పుడు ఆయన నెత్తిన పెట్టుకొని తిరిగేటటువంటి ఈ భీము జై భీమ్ గాళ్ళు అండ్ వీళ్ళు వాళ్ళ చెప్పుతో వాళ్ళని కొట్టుకోవాలా. ఆఖరి ముస్లిం భారతదేశం వదిలేంత వరకు, ఆఖరి హిందువు పాకిస్తాన్ నుంచి వచ్చేంత వరకు విభజన పూర్తయినట్టు కాదని చెప్పాడు ఆయన. నేను అది కాదు, అంత గట్టిగా ఏ నాయకుడు చెప్పలేదు, ఏ నాయకుడు చెప్పలేదు. మళ్ళా భవిష్యత్తులో ముస్లిమ్స్ ఏ రకంగా ప్రమాదం అవుతారు ఈ దేశం. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి విడిపోతున్న దేశం. అంబేద్కర్ గారు చెప్పిన దాంట్లో 100% నిజం ఉన్నా సరే, ఎందుకంటే ఆయన అన్ని చూశాడు, మేధావి. రెండోది ఏంటంటే అంబేద్కర్ గారు అన్న దాంట్లో 100% నిజం ఉంది. ఒక నెహ్రూ ఒక్కడి వ్యక్తిగత పదవికాంక్ష గురించి దేశంలో కొన్ని కోట్ల మంది హిందువులు చచ్చిపోయారు పాకిస్తాన్ అక్కడికి. నేనేమంటున్నా అంటే అంబేద్కర్ గారు చెప్పిన మాట మీద ఉంటే అయిపోతుండే. చివరి ముస్లింస్ ఇటుపోయే ఎట్లా మత ప్రతిపాదన విడిపోయింది. మత ప్రతిపాదన విడిపోయినప్పుడు ఇంకెందుకు మళ్ళీ. కాబట్టి అంబేద్కర్ చెప్పింది 100% ఉంది. చివరి హిందువు అక్కడి నుంచి ఇక్కడ వచ్చే వరకు. సార్ నేను ఇంకొక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను సార్. గజవాయ హిందులో భాగమే నెహ్రూ నియామకం సార్. ఒకటి మీరు దాన్ని ఎట్లయినా రిసీవ్ చేసుకోండి. ఇప్పుడు ఒకటి సార్, ఈ దేశానికి ఫస్ట్ ప్రాబ్లం వల్ల సమస్య నిజమైన నికాసైన హిందూ బిడ్డ పరిపాలిస్తున్నాడు సార్ ఫస్ట్. ఇప్పుడు అదే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ముస్లిమ్స్ ఎప్పుడు కూడా హిందూ నాయకత్వాన్ని ఒప్పుకోరు. ఇది రాసి పెట్టుకోండి. రెండోది, వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కుటుంబాన్ని హిందువులు అనుకోలేదు. ఏదైతే 60 సంవత్సరాలు పరిపాలించిన కుటుంబం ఉన్నదో వాళ్ళు ఎప్పుడు వాళ్ళని హిందువులు అనుకోలేదు, వాళ్ళ మతమే అనుకున్నారు. అది నిజం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నిజం కూడా, అంటే వాళ్ళు అనుకోవడం కాదు. అప్పుడు కూడా ఎందుకు వదిలేశారంటే మా వాళ్ళే పరిపాలిస్తున్నాడు అని. ఇప్పుడు అట్లా ఈ రకంగా విదేశీయులు, ఇప్పుడు సోనియా గాంధీ గారు వాళ్ళు విదేశీయులు కూడా కొంత రోజు కూలుగా ఉన్నారు, ఎందుకంటే మా విదేశీయులే పరిపాలిస్తున్నారు కదా. అంతే కదండి. ఇప్పుడు ఒకప్పుడేమో మా ముస్లిమ్స్ ఏమో మా మతస్థులే పాలిస్తున్నారు, నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ వీళ్ళు కానీ అని వాళ్ళు అనుకున్నారు. ఈ మన పేరేంటి సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు విదేశీయులు ఏమనుకున్నారు, మళ్ళీ మేము వెళ్తున్నాం కదా 200 సంవత్సరాల తర్వాత అని అనుకున్నారు. ఫస్ట్ టైం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు విదేశీ శక్తులు, ఈ ఇస్లాం ఉగ్రవాద శక్తులు. మధ్యలో స్టాప్ గ్యాప్ అంటారు కదా, అట్లా పివి నరసింహారావు గారు కానీ, లేకపోతే వాజ్పేయి గారు కానీ, లేదు లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళని నిలబడనే లేదు కదా సార్. ఇప్పటికీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎలా చనిపోయారో చెప్పరు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎలా చనిపోయారు ఇప్పటికి చెప్పరు. 18 ఏళ్ళ 19 రాదు సార్, బయటకు రాదు సార్. ఈ దేశంలో అంతాపుర రహస్యాలెన్నో. ఈ దేశంకు ఇప్పుడు ఈరోజు నికాసైన ఏదైతే ఒకప్పుడు కలకలలాడిందో మన సామ్రాజ్యాలు, మౌర్య సామ్రాజ్యాలు కావచ్చు, చోళ సామ్రాజ్యాలు కావచ్చు, ఇంకా రకరకాల శాతవాహనులు కావచ్చు, శాలివాహనులు కావచ్చు, కాకతీయులు కావచ్చు, రకరకాల
ధర్మం ఎట్లా విరజిల్లింది, దైవం ఎట్లా విరజిల్లింది, ప్రజలు ఎట్లా సుఖ సంతోషాలుగా ఉన్నారు, అది ఈరోజు కొద్ది కొద్దిగా ఈ పరిపాలనలో సాధ్యమవుతుంది, భారతీయ జనతా పార్టీ పరిపాలనలో. రెండోది, దేశాన్ని ఒక దృఢంగా నిర్మించారు. అంటే కొన్ని సమస్యలు ఉంటాయి, ఇట్లాంటి ఇంటి దొంగలతో ఉంటాయి. ఎప్పుడు బయట వాళ్ళతో కొట్లాడటం వేరు, సగం దొంగలు ఇంటి దొంగలే ఉన్నారు, వాళ్ళతో కొట్లాడటం వేరు. కాబట్టి ఏదేమైనా సరే ఈ దేశం నా అభిప్రాయం ఏం కాదు, ఎన్నోసార్లు ఎన్నో ఓర్చుకొని తీర్చుకొని ఈ దేశం నిలబడ్డది సార్. వాళ్ళ రక్తార్పణ, వాళ్ళ పానాలు ఈ భారతమాత భూమిలో మొత్తం పుడమిలో మొత్తం పులకించిపోతున్నాయి సార్. వాళ్ళ శరీరాలు కోట్లాది మంది ఈ ధర్మాన్ని గురించి వచ్చిన వాళ్ళు. సింపుల్ ఉదాహరణ చెప్తాను. 1997 అనుకుంటాను, డిసెంబర్ 17 వాడు తైమూర్ అనేవాడు ఉదయం ఢిల్లీలో ఉన్న హిందువులందరినీ చంపేద్దామని ఒక కోరిక కలుగుతుంది. 1700 డిసెంబర్ 17 ఉదయం లేచిన నుంచి 3-4 రోజుల మరల గంటలు మొత్తం ఢిల్లీ అంతా ఇన్ని లక్షల శవాలు పుట్టారు. చివరికి రాబందులు తింటుంటే 3 నెలలు రాబందులు తింటుంటే మళ్ళీ మార్చిలో మళ్ళీ దాని బుక్, నేను రాసుకున్న బుక్ తైమూర్ రాసుకున్న బుక్ సంగతి చెప్తుంది. ఈ హిందూ సన్నాసులు కొద్దిగా చదువుకుంటే మంచిగా ఉంటుంది ఆ బుక్లు. ఎవడో సినిమా యాక్టర్ వాడు అదే అయిపోతున్నాడు మీకు. వాడు వచ్చినప్పుడు వాడు కవి రాసింది ఏంటంటే అసలు లాస్ట్కు మిగిలిన వాళ్ళు కూడా ఈ అంటురోగాలతో చనిపోయారు ఈ 3 నెలల్లో ఈ శవాలతో. అంతే కదా సార్. తర్వాత పరిపాలించేందుకు ప్రజలు లేని నగరమైందన్న దగ్గర అనుభవించిన జాతి లాస్ట్కు వాడి పేరు పెట్టుకుంటే కూడా సపోర్ట్లు కొడుతున్నారు హిందూ జాతి. అంటే తైమూర్ అన్నాడు, సైఫ్ అలీ ఖాన్ గాడు, మళ్ళీ మన హిందూ అమ్మాయి ఎవరో ఉన్నారు, కరిష్మా కపూర్. అంటే వాళ్ళకి ఏ రకంగా అంటే ఈ రకంగా సార్. ఇంకా దీంట్లో కొద్దిగా క్రిస్టియన్స్ పర్వాలేదు, వాళ్ళు ఏదైతే 200 సంవత్సరాలు దమనకాండ చేసినారు ఈ దేశం మీద, బిఆర్ గారు పేరు పెట్టారు. వీళ్ళంతా మరీ మొత్తం అంటే ఈ దేశంని హింసించి హిందూ జాతిని అన్ని రకాలుగా ఏ రకంగా అయితే హింసించారో ఆ రకంగా వాళ్ళకి హీరోలు వాళ్ళు. కాబట్టి ఇది ఎప్పటికైనా ప్రమాదమే. ఇది ప్రమాదం పసిగట్టిన వద్దులు ఈ హిందువులందరి భవిష్యత్తు ఇంకా ఏదో మురిసిపోతున్నారు. ఫామ్ హౌస్లు అనుకుంటా, ఇవి అనుకుంటా. కంపెనీలు ఎక్కడ ఉంటాయి సార్? ఈ కంపెనీలు ఎక్కడ ఉంటాయి? ఈ ఫామ్ హౌస్లు ఎక్కడ ఉంటాయి? స్టాక్ ఎక్స్చేంజ్లు ఎక్కడ ఉంటాయి? షరియా చట్టాలు లాగ్ అవుతాయి. మళ్ళీ లాస్ట్కి వీళ్ళు మళ్ళీ తర్వాత దేశం కూడా బాగుపడేదేమో సార్. మీరు ఇంకొకటి పోనీ వీళ్ళకు అంటే మొత్తం దేశం అంతా ముస్లింలకు ఇచ్చిన వీళ్ళు ప్రశాంతంగా ఉంటారంటే అది కూడా లేదు. మళ్ళా షియాలు సున్నీలు కొట్టుకుంటారు. ఆఖరికి ఎవ్వరు మిగలకుండా ఒకరే మిగిలారు అనుకో, ఒకే సెట్ మిగిలింది, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని చేస్తారు. అదే కదా సార్. ఇది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అదే, అదే ఇరాక్లో అదే. ఇప్పుడు వాడు ఎక్కడనో ఇరానోడు బాంబులు పక్క మీద ఎత్తున్నాడు, వాడు అమెరికోడు బాంబులు ఇరాన్ మీద ఎత్తే ఇరానుడికి దమ్ముంటే అమెరికా మీద వేయాలా, ఇజ్రాయెల్ మీద, సౌదీ మీద, ఖతార్ మీద, మన దుబాయ్ మీద. అంటే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు, తనా పరా ఏముండదు. అంటే నేననేది అంటే ఇప్పుడు వాళ్ళ సంగతి పక్కన వదిలేస్తే ఏదైతే సుమారు 130 కోట్ల మంది హిందువులు ఉన్నారు, ఈ హిందూ ధర్మము, ఈ సంస్కృతి, సనాతన ధర్మం చాలా కోట్లాది మంది త్యాగాలు చేశారు వీళ్ళ గురించి, ఇప్పుడు బతికిన వాళ్ళ గురించి. నేను వీళ్ళకి చెప్పేది ఒకటే సార్, మీ ఈ రోజున్న ఈ స్వేచ్ఛ, ధర్మ స్వేచ్ఛ కావచ్చు, ధన స్వేచ్ఛ కావచ్చు, వ్యాపార స్వేచ్ఛ కావచ్చు, కుటుంబ స్వేచ్ఛ కావచ్చు, కాదు మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే ఒక వారం రోజులు ఫ్యామిలీతో కాశ్మీర్ పోయిరండి. నరేంద్ర మోడీ ఎందుకు ఉండాలి దేశంకి అర్థమవుతుంది. లేదు మరీ దరిద్రంగా అనిపిస్తే ఒక 2 రోజులు పాకిస్తాన్లో హిందువుల ప్రాపర్టీస్ అన్ని తాళాలు వేసారు, అన్నీ అయిపోయినాయి మొత్తం అందరినీ కంప్లీట్. ఇక్కడ తాళాలు సార్ అన్నీ ఇచ్చారు కదా. మిగిలిన దాటికి మొత్తం గుళ్ళన్నీ బాత్రూములు చేశారు. 22% నుంచి 2%కి తీసుకొచ్చారు. వెళ్ళండి ఒకసారి. మేము చెప్పింది అబద్ధాలు అయితే, మదన్ గుప్తా గారు, రాకేష్ రెడ్డి గారు అబద్ధాలు అయితే, ఈ రోజున్న టెక్నాలజీ ఉంది, ఏది సోషల్ మీడియా, మేము చెప్పినాయని చూడండి. అలా హిందువులు ఏ రకంగా అవమానాల పాలైనరు. మేము అనేది ఏమంటున్నామండి, కలిసి ఉందామంటున్నాం, కలిసి బతుకుదామంటున్నాం. కలలైనా కలిసి బ్రతకడం అనే కాన్సెప్ట్ లేకనే కదా సార్ విడిపోయింది దేశం. వాళ్ళతో కాదు మనం, వాళ్ళు మీకు చెప్పింది. వాళ్ళు ఇప్పుడు ఒకటండి, వాళ్ళకు ఉండదు, మనం అనుకుంటాం, అది పక్కన పెట్టండి. మనం కలిసి బద్దామంటున్నా, కన్నీళ్ళ పన్నీళ్ళ ఆనంద బాష్పాలైనా కలిసి ఆనందం పంచుకుందాం, కన్నీళ్ళైనా కలిసి పంచుకుందాం. దేనికి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నది ఒకటి మాత్రం చెప్పగలుగుతాను మదన్. నేను మొత్తం గమనించి స్టడీ చేస్తున్నాను. ఇప్పుడు మాత్రం నీ జనాభా తగ్గే రోజుని సావైతుంది. ఇది మాత్రం ఇది
ఒక్క పాయింట్ మాత్రం ఇది నాకు బాగా మనవాళ్ళు అసలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వెనకపోతుంటారు అండ్ పిల్లల్ని కనడానికి ఒక్కటి చాలు. వాడు ఒక్కడు అంటాడా? ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు. ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూ ఎట్లా పెరుగుద్ది సార్ జనాభా? నేను చాలా చెప్పాను సార్. పండ్ల దుకాణం పెట్టుకున్నోడే 10 మందిని కంటుంటే ఫామ్ హౌస్ ఉన్నోడు ఎందుకు కంటున్నారు అని ఒక్కడిని చెప్పాను క్లియర్గా. అంటే ఫామ్ హౌజులు, షాపింగ్ మాల్లు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నోళ్ళు. నేనేమంటున్నానంటే డబ్బే కాదు, భవిష్యత్తులో నువ్వు స్వేచ్ఛగా ఉండగలగాలి నీ కుటుంబం. ఈరోజు కొంతమంది కూడా చాలామంది చెప్పలేము, కొన్నిసార్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఈ హిందూ మహిళలకు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రపంచం లోపల మహిళని దేవతగా పూజించే జాతి ఒకటే హిందూ జాతి. మీరు ఏదైతే ఎక్కువ ఫ్రీడమ్ అనుకొని స్వేచ్ఛ అనుకుంటున్నారో దయచేసి ఈ జాతి పోయిన రోజు మీకు ఆఫ్ఘనిస్తాన్ చట్టాలు వస్తాయి. మీరు కాలి గోటు చూపించలేరు, కడుపు రెప్పలు ఓపెన్ చేయట్లేరు. ఈరోజు ఈ స్వేచ్ఛ అన్న నేను దేవతగా కొలుస్తున్నాం, కన్న తల్లిగా కొలుస్తున్నాం, కన్న బిడ్డగా కొలుసుకున్నాం, కట్టుకున్న భార్యను కూడా దేవతని భావించే జాతి. దీంట్లో ఉన్న స్వేచ్ఛ, దీంట్లో ఉన్న ఆనందం, దీంట్లో ఉన్న సాధికారత, దీంట్లో ఉన్న నీకున్న గౌరవం, గర్వము ఏ జాతిలో దొరకదు. మీరు ఏదైతే ఆధునిక పోగడలలో రకరకాల పోతున్నారో అది ఒకవేళ ఒక్కసారి నేను చెప్పింది తప్పైతే మీరు ముస్లిం కంట్రీలు, ఇస్లామిక్ కంట్రీలో ఏమున్నదో పరిస్థితి ఆలోచించండి. ఆఫ్ఘనిస్తాన్లో కాలు గోరు కూడా కనబడిస్తలేరు సార్. ఎందుకు సార్ ఇక్కడ మన దేశంలో లేదా? మీరు పాత బస్తీకి వెళ్తే పాపం ముక్కుపచ్చలార బిడ్డల్ని ముసలాళ్ళకి ఇచ్చి చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్గా వచ్చినటువంటి. నేను ఏమంటానంటే నేను చెప్పేది ఒకటే సార్, ఫస్ట్ మన జాతిని చైతన్యపరుస్తాను. నేను చెప్పదలుచుకున్నది మహిళలకు. ఎందుకు చెప్తాను, చాలామంది మేము కూడా ఫేస్ చేస్తున్నాం సమస్యలు. దయచేసి ఆధునికత ముసుగులో ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోకండి. ఆధునికత ముసుగులో మీరున్న మీ ఏదైతే సంస్కృతి, సాంప్రదాయ గౌరవాలు, ఆడంబరాలు ఇవన్నీ కోల్పోకండి. ఎందుకు కోల్పోదండి? ఈ స్వేచ్ఛ ఏదైతే మీరు అతిగా వినియోగిస్తున్నారో, ఒకవేళ ఇది ఇస్లామిక్ కంట్రీ షరియత్ చట్టాలు వస్తే అంటే మీరు ఇట్లాంటి ఇప్పుడు ఏ రకంగా అయితే ఇప్పుడు చెప్పారో మీరు ఢిల్లీ దగ్గర ఆ దగ్గర ఎట్లయితే ప్రవర్తిస్తున్నారో, మీ దేశాన్ని మరిచి నీ జాతిని తిట్టేటోడికి సపోర్ట్లు కొడుతున్నావు, నీ దేశాన్ని విమర్శించడానికి సపోర్ట్లు కొడుతున్నావు, నీ దేశంలో బాంబులు పెట్టినోడి గురించి స్లోగన్స్ ఇస్తే సమర్థిస్తున్నావు, పాలస్తీనా జెండాల్ని సమర్థిస్తున్నావు, పాకిస్తాన్ జెండాల్ని స్లోగన్స్ సమర్థిస్తున్నావు, కాశ్మీర్ తుకుడా అవ్వంగానే కాశ్మీరే ఎంత తుకుడా అవుతుంది మీకేం తెలుసు? లక్షలాది మంది సైనికులు ప్రాణాలు పోసి కాశ్మీర్ కాపాడుతున్నారు. వెళ్ళండి ఒకసారి కార్గిల్ వెళ్ళండి, కాక్రోచ్లే కాదు కార్గిల్ కూడా వెళ్ళండి. ఎంతమంది బిడ్డలు త్యాగం చేసి ఆ కార్గిల్ని కాపాడారు, ఎంతమంది లక్షలాది మంది. ఎవరు మీ వాళ్ళు మన ఇంట్లోనే, కేరళ కావచ్చు, యూపీ కావచ్చు, పంజాబ్ కావచ్చు, అందరు మామూలు సామాన్య కుటుంబాల బిడ్డల సైనికులు. ఈరోజు నీ దేశాన్ని అవమానిస్తుంటే సపోర్ట్లు కొడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. యువతకు నేను చెప్పదలుచుకున్నది, అభివృద్ధి గురించి మాట్లాడదాం, తప్పులుంటే మాట్లాడదాం, ఎక్కడన్నా లోపాలుంటే సరిదిద్దుకుందాం, కానీ దేశాన్ని మాత్రం దయచేసి ఈ రకంగా చేయకండి. మీ వెనకాల చాలామంది శత్రువులు ఉన్నారు, మిమ్మల్ని మత్తులో తీస్తున్నారు, తర్వాత మిమ్మల్ని బానిసరం చేస్తారు. ఎట్లయితే బంగ్లాదేశ్లో చెట్లకు కట్టేసి పెట్రోల్ చంపుతున్నారు అట్లా చంపుతారు మిమ్మల్ని. ఈ స్వేచ్ఛ మరి ముఖ్యంగా హిందువులకు చెప్తున్నా, ప్రత్యేకంగా హిందువులకే చెప్తున్నా, ప్రపంచంలో ఎక్కడ లేదు మీకు దేశం, ఇది ఒకటే దేశం ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ లేవు ఇంత సంస్కృతి సాంప్రదాయాలు మన సనాతన సంబంధించి. ఈ దేశాన్ని కాపాడుకోండి, ఈ ధర్మాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఇది ఊరికనే లేదు దేశం. లక్షలాది కోట్లాది మంది ప్రాణార్పణ చేసి అన్నిటికీ త్యాగాలు చేసి మీ గురించే ఉంచారు ఈ సంస్కృతిని, మీ గురించే ఉంచారు ఈ దేశాన్ని. మీరే ఇట్లా తయారైతే వాళ్ళ ఆత్మకు శోభిస్తాయి. కాబట్టి దయచేసి నేను మీ ఇంటి పెద్దగా చెప్తున్నా, మీ అన్నగా చెప్తున్నా, కడుపులో ఎంతో ఆవేదన ఉంది మీరు చేసే ప్రవర్తనల వల్ల. మీరు చేసే ఢిల్లీలో చేసిన మీ ప్రవర్తనలు, సంఘటనలు ఒక 10 మంది నిజమైన స్టూడెంట్ల ముసుగులో 90% ఎట్లా చేసిండ్రు. కాబట్టి ఈ కాశ్మీర్ ఊరికనే లేదు, ఈ దేశం ఊరికనే లేదు, ఈ గుళ్ళు ఊరికనే లేవు. ప్రతి ఒక్కడికి సమాధానం ఏం కాదు, మీరు ఇవ్వాలి. ఈ దేశం మీది, ఈ భవిష్యత్తు మీది, ఈ ఆస్తులు మీది, ఈ అభివృద్ధి అంతా మీది. మేమేం చేస్తాం? ఇంకా 10,000 ఇంట్లో ఉండిపోతాం. మోడీ గారైనా, అమిత్ షా గారైనా, మదన్ గారైనా మేము ఉండేవాళ్ళం ఈ భూమి మీద. ఈ దేశాన్ని మీ గురించి నిర్మిస్తున్నాం. ఆధునిక వసతులు గల దేశాన్ని,
అభివృద్ధి చెందిన భారతదేశాన్ని వికసిత భారత్ని కలగంటున్న భారతీయ జనతా పార్టీ. కాబట్టి దయచేసి యువత అర్థం చేసుకోండి తప్ప మీరు అనవసరంగా ఈ దేశద్రోహులు, ఈ ధర్మద్రోహుల మాటల్లో పడి మీరు ఈ బంగారు భారతదేశాన్ని ఈ రకంగా పాడు చేసుకోకండి. చాలా మంచి సందేశం ఇచ్చారు రాకేష్ రెడ్డి గారు. చాలా నిజంగా చాలా సంతృప్తిగా ఉంది. అండ్ ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ సమసిపోయింది ఇది సమస్య మన ఇప్పుడు మీరు బీజేపీ ప్రతినిధి, జార్ఖండ్లో కానీ పంజాబ్లో కానీ ఎందుకు అక్కడున్న ఎడ్యుకేషనల్ మినిస్టర్ని రిజైన్ చేయమని మీరు నోరెత్తడం లేదు? వాళ్ళని అడగాలి. ఏదైతే వాళ్లకు కూడా ఈ ప్రశ్న ఇప్పుడు మీరు ఇప్పుడు కాక్రోచెస్తో పాటి ప్రతిపక్షాలన్నీ వాళ్ళతోటి చేరినాయి కదా. అవును, వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ప్రశ్న భారతదేశంలో మళ్ళీ ఇప్పుడు మేల్కొన్న యువత అడుగుతున్నది. ఇప్పుడు పంజాబ్లో మీరు ప్రతిపక్షమే. అవును, పంజాబ్ అక్కడ కాదు నేను చెప్తున్నది, పంజాబ్లో మీరు ప్రతిపక్షం. అవును, మేము అడగడం కాదు, ఈరోజు దేశంలో యువత కూడా అడుగుతున్నది. రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నది, మిగతా పార్టీల వాళ్ళని అడుగుతున్నది. ఎవడెవడైతే ఆ ఉద్యమం ముసుగులు అక్కడ అలజడి చేయడానికి ప్రయత్నం వాళ్ళందరినీ అడుగుతున్నారు. యువత కూడా కనువిప్పు కావాలి. అంటే మేమనే ఒకటే మదన్ గుప్తా గారు, ఇది నీట్ ఇష్యూ కాదు సార్. ఏ ఇష్యూ వచ్చినా ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా యువతను మాతోనే రాళ్ళు కొట్టుకుతున్నారు. మీరు ఎవరో కొట్టింది ఎవరో కాదు, పోలీసులు, మీ కుటుంబ సభ్యులే. మీరు రాళ్లతో కొట్టింది మహిళా జర్నలిస్టుల పట్ల మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులే. వాళ్ళు 4 నెలల బిడ్డ సునీత అని గర్భంలోని పిండం చంపేసింది మీ కుటుంబ సభ్యురాలు ఆమె. మీరు అనుకుంటారు పోలీసు అంటే మీరు ఏదో పక్క దేశాలు అనుకునేవాళ్ళు. మీరు రేపు పొద్దుగాల మీరు ఉద్యోగాలు చేస్తే మీరు పోలీసులకి వెళ్తారు. పోలీసులకి ఏముంటుంది? శాంతి భద్రతలు కాపాడాలా, రాజ్యాంగాన్ని కాపాడాలా, రాజ్య వ్యవస్థను కాపాడాలా, పార్లమెంటుని కాపాడాలా, అన్ని రకాలుగా. దాంట్లో మీరు ఏరి రోజు ఇదే ఎదుర్కొంటారు మీరు. కాబట్టి సంఘ విద్రోహాలు వచ్చి వాళ్ళని రాళ్లతో కొడుతుంటే, చంపుతుంటే, స్ప్రేలు కొడుతుంటే, లేదు మహిళా జర్నలిస్టుల పట్ల ఒక దుశ్శాసన పర్వం బహిరంగంగా చేస్తుంటే హిందూ యువకులకు చెప్తున్నా, హిందూ యువతలకు చెప్తున్నా, దయచేసి నిన్న 12 సంవత్సరాలు 15 సంవత్సరాల ఉద్యమంలో చిన్న ముస్లిం అమ్మాయిలు ఏ రకంగా నడుతున్నారు మోడీ పోస్టర్ని, అమిత్ షా పోస్టర్ని, అంత కరడుగట్టిన విషయం నింపుతున్నారు అలా జాతి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. ఫస్ట్ మీ పని అవుతుంది. మేము అడ్డు తొలగిన రోజు పని అయ్యేది మీదే. దీప్దాస్ కాకుండా చెట్లకు పానాలతో పెట్రోల్ పోసి తగలబెట్టించుకోకండి. పాకిస్తాన్లో నగ్నంగా హిందువులను తిప్పుతున్నారు చూడు, అట్లా కాకండి మీరు. కాబట్టి మీ గురించి ఆలోచిస్తున్నాం, మేము మా గురించి ఆలోచిస్తలేము. మీరు రియలైజ్ కావాలా. మీరు ఎవరైతే మిమ్మల్ని ఈ రకంగా రెచ్చగొడుతున్నారో వాళ్ళ పట్ల సరిగ్గా ఉండాలా. కొన్ని సమస్యలు ఉంటే పరిష్కరించడం తప్ప ఈ రకంగా దేశ విద్రోహ శక్తుల పావులు మాత్రం కాకండి వాళ్ళ శక్తుల చేతుల్లో. చాలా బాగా చెప్పారు సార్. ఇలాంటి ఇప్పుడు నా ప్రశ్నకి ఇంకా ఒక ప్రశ్నకి ఇంకా నాకు సమాధానం రాలేదు. ఢిల్లీలో ఉన్నటువంటి సామాన్యులకి వాళ్ళ భద్రత పరిస్థితి ఏంటి? ఇలాంటివి జరగకుండా ఉంటాయనే గ్యారంటీ అయితే లేదు. ఇవాళ ఇదొకటి తీసుకున్నారు, ఇంతకుముందు సిఏఏ తీసుకున్నారు, దానికి ముందు రైతు చట్టాల గురించి తీసుకున్నారు, రేపు ఇంకోటి ఏదో తీసుకుంటారు. అంటే వీళ్ళకి తెలియాల్సింది ఒకటే, నేను కామన్ మ్యాన్ యొక్క సెక్యూరిటీ ఎక్కడా? మీకు చెప్పాల్సింది ఒకటే, పోలీసులకే సెక్యూరిటీ లేనప్పుడు ప్రభుత్వము ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటుంది. ఒకటి, కొన్నిసార్లు రాజధర్మం పాటించవలసి వస్తుంది, రాజనీతి ఇప్పుడు రాజకీయాలు వేరు. రాజకీయాలు అంటే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టి లక్షలాది మందిని జైళ్ళలో పెట్టడం. మేము కూడా ఉన్నాం. రాజకీయం అంటే మేము కూడా ఉన్నాం. రాజకీయం అంటే ఇందిరాగాంధీ గారు రకరకాల సమస్యలు, ఢిల్లీలో రాజీవ్ గాంధీ గారు సిక్కులు ఊచకోత కూడా పాశ్చాత్య ఇప్పటివరకు చెప్పలేదు. కాబట్టి రాజధర్మంలో ఒకసారి బాగా రాజు అని మనం దిగమింగాల్సిందే. కొన్ని సమస్యల్ని కొందరిని కాపాడడానికి అందరికి ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. రానున్న రోజులలో ఇంకా చేస్తారు వాళ్ళు. ఇంకెందుకంటే తట్టుకోలేకపోతున్నారు. ఒక హిందూ నికాసైన హిందూ
ఈ దేశాన్ని ఐక్యతగా చేస్తున్నాడు, జాతిని ఐక్యతగా చేస్తున్నాడు, దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఇంకా రకరకాల ఇది మీరు ఏం చూసారు, చిన్న చూసారు, ఇది ఢిల్లీ కాదు, వాళ్ళు దేశాన్నే తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశాన్ని తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ ఈసారి బీజేపీ రాకుండా ఉంటే బెంగాల్ పరిస్థితి అదే ఉండేది. మేము ఒకటే చెప్తున్నామండి, మోడీ కావచ్చు, లేకపోతే అమిత్ షా గారు కావచ్చు, లేకపోతే చాలామంది అంటే రూపం లేకుండా అండర్ గ్రౌండ్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, దేశం గురించి చాలామంది ఉన్నారు. నాకు తెలుసు, లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ లాంటి శక్తులు అవి దేశాన్ని అనువనువు ప్రేమిస్తాయి. ఆర్ఎస్ఎస్ అనేది ఓకే, నేను రాజకీయాల కొత్త కావచ్చు, కానీ అలా చూశాను, అలా మొత్తం 100 సంవత్సరాల చరిత్ర. వాళ్ళన్నిటికన్నా ముందు దేశాన్ని ప్రేమిస్తారు. అనువనువు ఇంచు ఆ సేతు హిమాచలం ఎట్లా కొలుస్తారు. నా ఉద్దేశం అయితే చెప్తున్నానండి, ఆర్ఎస్ఎస్ ఉన్నద్దులు ఈ దేశానికి ఏం కాదు. ఆర్ఎస్ఎస్ ఉన్నద్దులు రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి సార్, ఆ నమ్మకం మాకు ఉంది. బీజేపీని పక్కన పెట్టండి, మీరు ఇంకా పార్టీలన్నీ పక్కన పెట్టండి, శివసేనని. ఆర్ఎస్ఎస్ ఉన్నద్దులు అది మామూలు త్యాగాలు కావు సార్. తెలుసు సార్, మామూలు త్యాగాలు కావాలి. కనబడరు, వినబడరు, అనువనువున ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. పని చేస్తూనే ఉంటారు. కాబట్టి నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, ఇట్లాంటి సమస్యలు ఎన్ని నచ్చినా ఎదుర్కొంటాం, తప్పదు. కృష్ణుడే చెప్పిండు, ఎవ్వడు నీ పట్ల ఎలా ప్రవర్తించాడో వాడి పట్ల అలానే ప్రవర్తించమని. ఇప్పుడు మీకు చెప్తున్నాం, ఒక్కొక్కడికి మా బిడ్డలను కాపాడుకున్నాం, అమాయక బిడ్డలు మీ చేతులలో బలి కాకూడదు అని కాపాడుకున్నాం. ఇప్పుడు నదరా మీ ఒక్కొక్కడికి మొదలైందిలేండి, అఫ్కోర్స్ కాట మొదలైంది. ఆల్రెడీ అరెస్టుల పర్వం మొదలైంది. 3,000 మందిని వీళ్ళని టెర్రరిస్టులని ఐడెంటిఫై చేశారు. సార్, మా బిడ్డలను కాపాడుకున్న వరకే మా బాధ్యత, మా విద్యార్థులను కాపాడుకున్న మా బాధ్యత. నిజమే నీటిలో జరిగిన అన్యాయాన్ని మేము చూడలేదు, కానీ ఎవడో అవినీతి అధికారులు చేసిన సమస్యను ఈరోజు దేశ సమస్య సృష్టించారు. మేము అవినీతిని ప్రోత్సహించట్లేదు. నేను అడిగే ప్రశ్న ఒక్కటే, ఇప్పుడు ఆయన ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రిజైన్ చేస్తే సమస్య సాల్వ్ అయిపోయిందా? సమస్య సాల్వ్ కావాలండి, వ్యక్తులు రాజీనామా చేస్తే నేను అడుగుతున్నది అది. అవును, ఇప్పుడు దాన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఓకే, యువతని కొన్ని మనోభావాలు ఓకే, రాజకీయ ముసుగులో కొంతమంది చేసిండొచ్చు మదన్ గుప్తా గారు. సమస్య అయితే ఇష్యూ అయితే జెన్యూనే ఇష్యూ సార్. ఇష్యూ జెన్యూనే అడిగేటటువంటి, ఇప్పుడు వాళ్ళు అడగాల్సినటువంటి విషయం అడగలా. కాక్రోచెస్ ఏం అడగాల సార్? మాకు ఇట్లా జరగకుండా నిజమైనటువంటి చట్టాలు తీసురండి, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసురండి. అవును సార్, ఇప్పుడు అదే మేము చెప్తున్నాం. ఎందుకంటే కొద్దిగా ఏదైతే మా యువత కొద్దిగా ఆ టైంలో వాళ్ళ చేతుల్లో ఒక రకంగా బలహీనలు అవుతున్నారంటే కాపాడుకోవాల్సి వచ్చింది. ఎవరు సార్ వాళ్ళు? మా బిడ్డలు సార్. అఫ్కోర్స్ వాళ్ళ గురించి ఒక అడుగు దిగుతాం, ఏమైతుంది సార్? మేము విదేశాలం కూడా కాదు కదా సార్, విద్రోహలం కూడా కాదు కదా సార్, దేశద్రోహలం కూడా కాదు కదా సార్. మా బిడ్డలు ముక్కు పచ్చలారని బిడ్డలు 10% అయినా కాపాడుకోవాలి మేము. రెండోది, ప్రతి చట్టాన్ని కఠినం చేస్తున్నాం. నిన్ననే ప్రధానమంత్రి గారు చెప్పారు, అందరినీ లేక అందరినీ మంచి ఈ ఇండియాలో ఉన్న టాప్ 10 మంత్స్ టీం పెట్టి ఎటువంటి సంస్కరణలు రావచ్చు. దిస్ వెరీ క్లియర్. ఇప్పుడు ఈరోజు ఆధార్ సృష్టికర్త ఎవరైతే నందన్ లేక ఉన్నాడో అట్లాంటి వ్యక్తులను పెట్టి, ఇప్పుడు ఒకటే అండి, ఏదో ఒక చోటు ఉంటుంది. మళ్ళీ మీరు గమనించండి, ఇప్పుడు ఇంత కోట్ల ట్రాన్సాక్షన్స్ పెద్ద కూడా హ్యాకింగ్ అవుతుంటాయి. కానీ ఏ సిస్టమ్ వరకు మ్యాక్సిమం మానవ ప్రమేయం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పిండు ప్రధానమంత్రి గారు. ఏదైతే ఆధార్ లాంటి కావచ్చు, రకరకాలు కావచ్చు సార్. ఇప్పటికి కూడా కొంతమంది ఆధార్ కార్డులు ఉన్నాయి పాత బస్తీలా, రెండు. నువ్వెంత టెక్నాలజీ మీరు పాత బస్తీలో 2 ఆధార్ కార్డులు ఉండడం, ఆధార్ కార్డునే 2 పాస్పోర్ట్. అసలు మన దేశం కానివాడికి కూడా ఓటు హక్కులు ఉంటాయి, ఆధార్ కార్డులు ఉంటాయి, ఇక్కడ బ్యాంకులు లోన్లు ఇస్తాయి, అన్నీ జరుగుతాయి ఇక్కడ. ఇంత మంచి దేశం లేదు సార్, ఇంత మంచి దేశం అంటారు నిజంగా. అంటే ప్రతి ఒక్కడు ఈ దేశంకి వచ్చి అన్ని అనుభవించవచ్చు, మళ్ళీ భారత మాతను తిట్టచ్చు, మళ్ళా రాళ్ళేయచ్చు, భారత మాతను తిట్టచ్చు. కాబట్టి ఉన్న సమస్యలని మనము ఇప్పుడు సమస్యలు కాదు సార్. ఇక్కడ ఇప్పుడు అప్పట్లో భారతదేశం చీలిపోవడానికి ఒక పార్టీ కారణం కాంగ్రెస్ పార్టీ సార్. కాంగ్రెసే, ముస్లిం లీగ్. అవును, ముస్లిం లీగ్ ఈ దేశాన్ని విడగొట్టింది. అవును, ఒక ముక్క తీసుకుంది. ఇప్పుడు కూడా విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు ముస్లిం లీగ్ లాగా తయారైంది.
నో సార్, అది ముందు నుంచి కూడా ముస్లిం భావజాలంతోనే ఉన్నది. ముస్లిం అంటే ఆ బ్యాక్గ్రౌండ్స్ రూట్స్ అన్నట్టున్నాయి కానీ భావజాలం అట్లుంది. ఓకే, నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు వాళ్ళని మార్చలేము, మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలా, హిందువులకు చైతన్యం చేయడానికి ప్రయత్నం చేయాలా, ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలా, ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవాలా. దేశంలో అంటే ధర్మమే కాదు, అభివృద్ధి కూడా ఉండాలా. ఇప్పుడున్న వికసిత్ భారత్ కళలు ఎందుకు అంటున్నాం? వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన సార్, ఇప్పుడు ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ముస్లింలను ద్వేషిస్తలేదే. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, ఓకే తప్పదు. ఇక కొన్ని సమస్య పరిష్కారం సార్, జవాబు లేని ప్రశ్నల్లో ఇదొకటి. అంబేద్కర్ గారు అన్న ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు, అది ఇంకా దాని గురించి వెతకడం కష్టం. కానీ అక్బరుద్దీన్ అయితే క్లియర్గా ఉన్నాడు, కల్మవాది చదివేవాడే మావాడు, మాకు ఇంకెవ్వరు లేని ఈ సన్నాసులకే తెలాల. మరి మరి హిందువుల పార్టీ అని మీరు చెప్పుకుంటూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఎట్లా చేస్తారు? హిందువుల పార్టీ అని కాదు సార్, ఇది భారతీయ జనతా పార్టీ. అవును సార్, భారతీయ జనతా పార్టీ ఒకటి సార్. సార్ కొన్నిసార్లు ప్రపంచ దేశాలను దృష్టి పెట్టుకోవాలి. ఆ జాతి ఎక్కడున్నా వాళ్ళకున్న ఒక మత గ్రంథం మీద ప్రభావితమై ముందుకెళ్ళే జాతి అది. కానీ మనం రాజ్యాంగాన్ని గౌరవించాలా, ఈ రాజ్యాంగబద్ధంగా పోవాలా ఒకటి. రెండోది ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ ఏంటంటే హిందువులకు అన్యాయం జరగకుండా చూసుకుంటాం, అలా అని ఇతరులకు అన్యాయం జరగాలని కోరుకో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, దేశాన్ని విభజించింది, పర్సనల్ లాలు పెట్టింది, వక్ఫ్ బోర్డులు పెట్టింది, ఏమేమి ఏలో సెక్యులర్ రాజ్యాంగంలో చూపించింది. నేను అక్కడికే రాబోతున్నా, అదే నేను చెప్తున్నాను, అక్కడికే రాబోతున్నా. అంటే ఇప్పుడు మొన్న నాకు ఒక మంచి, అంటే మీలాంటి మంచి, అంటే హిందువులు అంటే బాగా ఇదున్నటువంటి మిత్రుడు, మరి ఆ చట్టాన్ని తీసేయకూడదండి, చట్టాన్ని తీసేయకుండా, ఇది వక్ఫ్ బోర్డు చట్టాన్నే తీసేయకుండా మీరు ఈ అమెండ్మెంట్స్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అని అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఒక బకెట్లో నీళ్లు ఉన్నాయనుకోండి, బకెట్కి అంతా చిల్లులు కొడితే ఏమవుద్ది? ఇప్పుడు ఇంకొక చిన్న దీని మీద ఏమన్నా ఆలోచిస్తున్నదా బీజేపీ? 99 సంవత్సరాల లీజు పూర్తయింది, ఎప్పుడో పూర్తి అయిపోయింది. ఇది క్రిస్టియన్ మిషనరీస్కి. క్రిస్టియన్ మిషనరీస్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. మరి అటువంటి ల్యాండ్స్ని మళ్ళా గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకునేటటువంటి, అంటే సార్ ఒకటి ఆ అవకాశం ఉన్నదా? ఒకటి. రెండు, భారతదేశంలో ఎనిమీ ల్యాండ్స్ అంటారు. ఎనిమీ ల్యాండ్స్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంత తెలివి వాళ్ళో చూడండి, వెళ్ళిపోయి మళ్ళా వచ్చి వాటిని వక్ఫ్ బోర్డుకు రాశారు. అటువంటి వాటిని మళ్ళా మనం ఇది చేసుకునేటటువంటి అవకాశం ఉన్నదా? లోపాలను అయితే సరిదిద్దాం సార్, లోపాలను సరిదిద్దాం. ఈ దేశానికి ఈ లోపాలు అనుకుంటున్నారా, లేకపోతే లోపాలు అవి? ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, ఎనిమి ల్యాండ్స్ అవన్నీ కూడా అవి ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందున ప్రభుత్వాలయంలో రకరకాల మోసాలు చేశారు. ఇప్పుడు మిషనరీస్ కావచ్చు దేశ చట్టాల ప్రకారం. ఇప్పుడు అంకాంగ్ కూడా 99 సంవత్సరాలు బ్రిటిష్ టైంలో ఉండే, వచ్చి రాగానే చైనీస్ తీసేసుకుంది. అట్లా మేము కూడా ఆ దేశాలను స్ఫూర్తి తీసుకొని బ్రిటిష్ చట్టాలు ఎప్పుడైతే ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ కాగానే దేశహితం ఇప్పుడు చేశాం కదా. మొన్న విదేశీ విరాళాలకు లెక్కలు చూపి ఎఫ్సిఆర్ చేసినాం కదా. ప్రతిదీ చేస్తాం. ఇది రాసి పెట్టుకోండి, ఇది భారతీయ జనతా పార్టీ. చెప్పినామంటే చేస్తాం, చేసినామంటే చెప్తాం. ఇది రాసి పెట్టుకోండి. అంటే కొద్దిసార్లు లేట్ అవుతుండొచ్చు, అఫ్కోర్స్ అది రాజవ్యూహం, అది వ్యూహం మాత్రమే. చాలా రకాలు చదువుకుంటున్నాం మేము కూడా బీజేపీలో. రాజనీతి అంటే ఏంది, రాజధర్మం అంటే ఏంది, రాజకీయం అంటే ఏంది, రాజవ్యూహం అంటే ఏంది, ఇవి నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు తరతరాలుగా వేలాది సంవత్సరాలుగా మంచి రాజులు ఉన్నారు, మా చరిత్రలో మంచి పరిపాలకులు ఉన్నారు, ప్రజలందరినీ కనబెడుతున్నారు. వాళ్ళ చరిత్ర చదువుకుంటే చాలు. ఒకటి ముస్లిమ్స్ కూడా ఏం చెప్తున్నామంటే, మీరు అనుకున్న కళలు అందరు కాదు. ఇప్పుడు ఉదాహరణకు సార్ 90% బాగానే ఉంటారు. ఇప్పుడు కొత్త తరం మేము ఓకే, అది పక్కన నుంచి పెడదాం. ఒక 10% ఎవరైతే ఉన్నారో మీ కళలు నెరవేరనీయం, గజ్వా హిందూ కానీయం. ఏదైతే మీరు పాకిస్తాన్లా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో హిందువులని ఏ రకంగా మొత్తానికి నిర్మూలించారో అట్లా నిర్మూలించనివ్వం. ఒకవేళ ఎప్పటికన్నా మీరు మారి
దేశం కన్నా మించింది ఏదీ లేదు. మిమ్మల్ని ఎక్కడ కూడా ఇస్లామిక్ కంట్రీలో మిమ్మల్ని ఎవ్వరూ ముస్లింలుగా పరిగణించరు. ఓన్లీ ఇండియన్ ముస్లిమ్సే అంటారు, హిందూ ముస్లిం అంటారు మిమ్మల్ని. మీ పూర్వీకులంతా హిందువులే. ఇది రాసి పెట్టుకోండి. మీరెంత మా మీద ద్వేషం పెంచుకున్నా వాళ్ళు మాత్రం మిమ్మల్ని దగ్గరికి రానియరు. మిగతా ముస్లిమ్స్ మిమ్మల్ని మాత్రం హిందూ ముస్లిమ్సే అంటారు. కాబట్టి ఇది రాసి పెట్టుకోండి. మీ తాత ముత్తాతలందరూ మా దాంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇదన్నీ ఒక్కటన్న మైండ్ ఇది తెచ్చుకొని ఆ ద్వేషాన్ని తగ్గించుకోండి. కొద్దిగా తగ్గించుకోకపోతే సరైన చర్యలు అవి ఉంటాయి. కానీ మిగతా 90% ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళ మెదళ్ళల్లో మాత్రం విషం పోయకుండా. అది కూడా జరుగుతున్నది కదా ఇప్పుడు. ఇక మన పొయ్యేద్దని అంటున్నప్పుడు వాడు పోస్ట్ ఆడుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం చెప్పదలుచుకున్నది చెప్తాం సార్. ఇప్పుడు వాడు ఏం చేస్తాను వాడు ఈ దేశం ఒకటి సార్ చెప్తున్నాం సార్. దీని మామూలు దేశం కాదు సార్. మళ్ళీ అదే అంటున్నా. దేశం చేసుకో ఎవరికి ఎట్లా సమాధానం. మీ ఫీలింగ్ చూస్తుంటే నాకు చాలా ఆనందం అనేది ఏంటంటే ఈ దేశం సార్ నిజంగా సార్ ఈ దేశం అని అనుకున్నప్పుడు నా దేశపు గొప్పతనం అనుకున్నప్పుడు హృదయం పొంగుద్ది సార్. వాడొకడు నిజంగా ఆ ఫీల్ మీ ముఖంలో చూస్తారు. మా దేశం వాళ్ళు మా ధర్మం కాని వాళ్ళు చాలా మాట్లాడతారు. ఏముంటుంది సార్ రాహుల్ గాంధీ గారికి? వాళ్ళు మా హిందువులా? ప్రియాంక గాంధీ మా హిందువులా? వాళ్ళు ఏమున్నది సార్ వాళ్ళకు? మా బలవాళ్ళే మీరు రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు జంజం పైన వేసుకొని మరి వాళ్ళు హిందువులు చాలా మంది తీసుకుంటారు సార్. చాలా మంది తీసుకుంటారు. ఒకటి, ఈ దేశానికి చాలా విలువైన ఆర్మీ ఉంది సార్. చాలా విలువైన సంస్కృతి సాంప్రదాయం ఉంది. రెండోది, అబ్దుల్ కలాం లాంటి దేశభక్తులు ఉన్నారు. ఏమంటారు, సోఫియా ఖురేషి లాంటి దేశభక్తులు కూడా ఉన్నారు. ముస్లిమ్స్లో ఇవి కూడా చూడాలి మనం. ఉన్నారు సార్, ఉన్నారు. కాబట్టి ఏంటంటే దేశభక్తులైన బిడ్డలు, అబ్దుల్ కలాం లాంటి దేశ ప్రధానులు అంటే ఈరోజు ఈ దేశంని ఒక సన్నద్ధగా దేశంగా తయారు చేసిన అబ్దుల్ కలాం గారి మేధస్సే ఈరోజు ఆపరేషన్ సింధూర్లా కొట్టిందంటే సోఫియా ఖురేషి లాంటి బిడ్డలు కూడా భాగస్వామ్యారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు 90% ఉన్నారు. ఈ 10%. ఆ 10% వెళ్ళిపోతే పోద్ది కదా సార్ గోష్ట. ఇక అది సార్ ఆ సమస్య, దానికి అంతం లేని సమస్య జరుగుతూ ఉంటుంది. నరసంహారం జరుగుతూ ఉంటుంది. అది అంతం లేదు. దానికి సిద్ధపడి ఉన్నాం మేము. మాకు ఎందుకంటే మా గతమంతా గాయాలే, గతమంతా రక్తమే. మా సన్నాసులు మారితే చాలనుకుంటుంది తప్ప ఇంకోటి మారే అవసరం లేదు. మా వాడు ఒక్కడు అయితే చాలు. ఇప్పుడు వీడొక్కడికి ఇప్పుడు మా దగ్గర ఏమన్నా సార్ 130 కోట్ల మంది ఉన్నాం. మేము తక్కువ ఉన్నాం. ఎట్లా ఉన్నారు? ఇప్పుడు అదే ఏదో చెప్తారు సార్. 2 ఉంటాయి సార్. యుద్ధ నీతిలో 2 ఉంటాయి. ఒక రాసి పెట్టుకోండి గుప్తా గారు. ఇది మీ అందరికి చెప్తున్నాను. ఒక్కడిని చంపడమా, ఒక్కడిని 1000 మంది చంపడమా, ఒక్కడు 1,00,000 మందిని చంపడమా, ఈ 3 తీర్ల చేస్తారు. మీరు ఎవ్వరు భయపడకండి. ఒకడిని చంపే సిద్ధాంతం ఒకటి, ఒకడిని 100 మంది చంపే సిద్ధాంతం ఒకటి, ఒకడిని 1,00,000 మంది చంపే సిద్ధాంతం ఒకటి. కాబట్టి చెడు ఎక్కడున్నా ఎట్లా నిర్మూలించాలో అట్లా నిర్మూలిస్తాం. ఎవరికైతే దేశ వ్యతిరేక, హిందూ ధర్మ వ్యతిరేక ఆలోచనలు వస్తాయో వాళ్ళని ఎట్లా మేము నిర్మూలించాలో అట్లా నిర్మూలిస్తాం. అన్ని శక్తులు ఉన్నాయి మా దగ్గర. మంచి సైంటిస్టులు, మేధావులు ఉన్నారు. లేజర్ గన్స్ కొడితే అట్లా ఎగిరిపోతారు. ఒకటి దగ్గర ఏరియానే ఎగిరిపోతుంది. కాబట్టి మాకు మా శక్తి మీద నమ్మకం ఉంది సార్. ఈ ప్రపంచానికే జ్ఞానం నింపిన నేల ఇది. కాబట్టి ఈరోజు ఇళ్ళలో సెక్యులర్ కొద్దిమంది ఏదో వాళ్ళు వీళ్ళు వాగినంత మాత్రాన దేశం అంతా పలచబడుతుంది. కొద్ది చిన్న వాడు వీడు కాక్రోచులు కీక్రోచులతోనేం కాదు. ఈ దేశం బలమైన పునాదుల మీద నిర్మించబడ్డది. కొన్ని లక్షలాది మంది త్యాగాలు చేసి దేశం గురించి వాళ్ళ జీవితాలు కోల్పోయి ఈ దేశాన్ని. మీలాంటి మిత్రుడు ఇంకొక ఆయన చెప్తుంటాడు సార్, మాకు పావుకు పాలు పోయడము తెలుసు, సర్పయాగం చేయడము తెలుసు అని. అంతే, నిజం. ఇప్పుడు దానివల్ల ఏం లేదు. కానీ ఒకసారి ఏంటంటే నేను అనేది ఏంటంటే యువత గురించి ఎక్కువ బాధ. ఏ వికసిత భారత్ మీ కళలు కంటున్నాము, ఏ బుల్లెట్ ట్రైన్ల గురించి మేము తయారు చేస్తున్నాము, ఈ దేశంలో 18 లైన్ల రోడ్డు ఎట్లా తయారు చేస్తున్నాము మీరు ఎక్కండి. సోషల్ మీడియా మాధ్యమంగా ఎంత భయంకరమైనటువంటి వీటిని రిలీజ్ చేస్తారు. అందులో కూడా సార్ మళ్ళీ యువకులలో కూడా అందరు లేరు సార్. యువకులు కూడా చాలా మంచి ఇంటలెక్చువల్స్ ఉన్నారు ఈరోజు. ఇప్పుడు నిన్నగాక మొన్న మనం ఏదైతే సార్, నేను అందరు యువకులను చెప్పట్లేదు సార్. కొద్దిగా యువత ఇప్పుడు మీరు ఒక విషయాన్ని, ఒక అబద్ధాన్ని పదే చెబుతూ ఉంటే అది నిజంగా మారుద్ది సార్. నిజంగా తీసుకుంటారు ప్రజలు. ఇప్పుడు జరుగుతున్నది అది. అవినీతి కూడా సమస్యనే సరే దేశానికి. దాన్ని తగ్గించాలి. ఈ అవినీతి వల్లనే ఉత్పన్నమవుతున్నాయి సమస్య. మీకు ఇంకొక విషయం చెప్తే యూ విల్ సర్ప్రైజ్. సోనం వాంగ్చుక్ గురించి
ఓ మంచి అంటే ఆయన గొప్పతనాన్ని గురించి మీరు మాట్లాడితే యూ విల్ గెట్ 50,000. నేను ఐ షో యూ ద లెటర్. ఇది మీకు 50,000 ఇస్తారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ చరిత్ర మాకు తెలుసు, మాకు కూడా బాగా చదువుతున్నాం. ఇప్పుడు మేము ఈ రిజర్వ్ ఒక అఫీషియల్ జోన్లో ఉన్నాం. డాటా కావాలంటే లడక్కెళ్ళి వచ్చేసింది మాకు డాటా, లడక్కెళ్ళి వచ్చింది డాటా. కాబట్టి ఈ సమయం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కడికి ఒక రోజు వస్తుంది, వాడికి వచ్చింది ఒక రోజు అతనికి. కాబట్టి మేమేమంటే సమస్య శాంతియుతంగా అందరికీ ఒకే రోజు రావాలని కోరుకుంటున్నాం సార్. ప్రకాష్ రెడ్డి గారు అనేక విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. అతి ముఖ్యమైన విషయం భారతదేశానికి ఇప్పుడు మీరు భారతదేశ పౌరుడు, నేను భారతదేశ పౌరుడిని అని నిరూపించుకోవడం ఎలా? ఆధార్ దానికి నిరూపణ, లేకపోతే పాస్పోర్ట్ నిరూపణ, ఓటర్ ఐడి కార్డు నిరూపణ, ఏది దీంట్లో మన జాతీయతను నిర్ధారిస్తుంది? అన్నీ ఉండాలి. అన్నీ ఉన్నాయి. ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి అన్నీ ఉన్నాయి, మ్యాపింగ్ కావాలి, చాలా ఉన్నాయి దానికి లింకప్ అయినాయి. నేను అందుకే అడుగుతున్నది. ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అనేక మంది ఇక్కడ పాస్పోర్ట్లు ఉన్నాయి, ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, అండ్ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఆధార్లు ఉన్నాయి. ఒక్కొరికి 2 ఆధార్లు ఉన్నాయి. వాళ్ళ తండ్రులకు లేవు. వాళ్ళ తండ్రులు ఇక్కడ లేరు కదా. అదే మరి అక్కడ దానివల్ల ఇబ్బంది ఏం లేదండి. దాన్ని అఫ్కోర్స్ ఎక్కడో ఉన్న తండ్రులు ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా దీన్ని వీళ్ళని గుర్తించవచ్చా సార్? ఒకటి ఫస్ట్ ఎస్ఐఆర్ గురించి మీ ద్వారా క్లియర్గా చేస్తాను. ఇది మేము 1954లో పెట్టిన ఒక చట్టం. అది కూడా రాజ్యాంగ నిర్మాతలు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఈ దేశం 200 సంవత్సరాల పరాయి పాలనలో రకరకాల పరాయి దేశస్తుల పాలన తర్వాత ఎన్నో ఒడికిదొడుకులు ప్రాణాలు త్యాగాలతో నచ్చిన దేశం. కాబట్టి దేశాన్ని భద్రత ఉంచాలనుకున్నారు. ఇప్పుడు ఆడోకోడు ఈడోకోడు సన్నాసులు మాట్లాడుతున్నారు, ఈ దేశం విలువ తెలియదు సార్. అప్పుడు పుట్టలేదు వీళ్ళు. అప్పుడు ఎప్పుడైతే నీకు రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఒక సిస్టమ్ తయారు చేశారో అప్పుడున్న వ్యక్తులంతా వాళ్ళే పార్లమెంట్లో. ఎవరో ఒక 4 వేరే రకాల ఆలోచనలు ఉన్నా కానీ మిగతా 90% మంచి దేశం పట్ల ఒక నిబద్ధత, ఫోకసింగ్. అంటే భవిష్యత్తులో ఈ దేశానికి ప్రమాదం ఏర్పడద్దని సరిపెట్టారు. సవరణ మాత్రమే ఇది. అప్పుడప్పుడు 10 ఏళ్ళకు ఒకసారి సవరణ. అంటే ఆ దేశం మన ఊరికనే రాలేదు సార్. అదే చెప్తున్నాను ప్రతిసారి. నేను చెప్పదలుచుకున్న కారణం ఇది పెట్టడానికి. మేమేం చేయలేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పుట్టలేదు ఈ దేశంలో. అప్పుడు పుట్టింది, సుమారు 9 సార్లు చేశారు. అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి అంటాడు రోహింగా. వాళ్ళ బాధ ఏంది? రోహింగా ఓట్లు పోతాయని కాంగ్రెస్ ప్రాబ్లం. ఇదేంది 2 ఓట్లు పోతాయని ఎంఐఎం ప్రాబ్లం. దొంగ ఓట్లు పోతాయని బీఆర్ఎస్ ప్రాబ్లం. దేశమంతా ఇదే సమస్య. దొంగ ఓట్లు పోతాయని, డబుల్ ఓట్లు పోతాయని, గుసిపెట్టి వాళ్ళే ఆక్రమణదారులు ఓట్లు పోతాయని. నిజమైన భారతీయులు ఎవరు పోవు సార్ ఓటు. రెండోది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణనే తీసుకుందాం. ఇప్పుడు పాత బస్తీ తీసుకుందాం. పాత బస్తీలో 7 ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. మీ కింద అధికారులే కదా మీ ఇంటికి వచ్చేది. మేము భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి పంపిస్తలేదు కదా ఆఫీసర్ని. రేవంత్ రెడ్డికి ఎందుకు భయం? పిసిసి ప్రెసిడెంట్కి ఎందుకు భయం? అధికారులంతా మీ ప్రభుత్వం పనిచేసే అధికారులే. వాళ్ళు ఇప్పుడు కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎస్ఐఆర్ రైట్ సార్, వీళ్ళ అధికారులే చేస్తున్నారు, వీళ్ళే అధికారంలో ఉన్నారు, వీళ్ళే అధికారం. ఈ అధికారులకు చేసేటానికి కూడా అవకాశం లేదు. అది అక్కడ వాళ్ళ సమస్య. వాళ్ళ సమస్య అదేది. ఇప్పుడు ఎట్లయితే అక్రమాలు చేస్తున్నారు అన్నట్టు చేసుకునేవాళ్ళు. అదే నేను అంటుంది. దీంట్లో లేదు. మళ్ళీ చేసే వాళ్ళైతే యూపీకి వెళ్ళి రాలేదు, ఛత్తీస్గఢ్కి వెళ్ళి రాలేదు. నీ రాష్ట్ర ప్రభుత్వం నీ కింద పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్కి ఎందుకు భయపడుతున్నావు? అంటే ఇన్ని రోజులు అలవాటు అయిందా దొంగోట్లతో గెలవటం? ఇన్ని రోజులు అలవాటు అయిందా చనిపోయిన వాళ్ళు వేయించుకోవటం? ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళ ఆజ్ఞలకు అనుగుణంగా పనిచేయరు అనేటటువంటి ఇదేంటి చెప్పండి. దీనికి ఏం సంబంధం లేదు సార్. బాల్ ఆర్డర్ కాదు, ఎందుకంటే ఇది ఎలక్షన్ కమిషన్. ఎస్
ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ చెప్పిన సార్ ఎంతమంది కూడా ఎలక్షన్ కమిషన్లు ఉండి. నో మళ్ళీ మీకు అది ఇప్పుడు సార్ గురించే డిస్కషన్. అదే సార్ గురించే నేను డిస్కస్ SIR గురించే డిస్కషన్. ఇప్పుడు ఎన్నిసార్లు జరిగింది SIR? 9 సార్లు, 10వ ఇది 10వ. 9 సార్లు ఎవరి ప్రభుత్వాలు ఉండి? అదే చెప్తున్నాను సార్. అప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్. అవును. కానీ అప్పుడు ఈ రోహింగ్యాలు ఈ గుస్పైటీలు లేరా? అంటే వాళ్ళను గుర్తించలేదా? ఈ ఇంత అంటే వాళ్ళతో పాటుగానే వాళ్ళకు అనుగుణంగానే మన ఎలక్షన్ కమిషన్ పనిచేసింది అనుకుందామా? అప్పుడున్న ఎలక్షన్ కమిషన్ కామెంట్ చేయలేను కానీ నేను లాస్ట్ అడిగిన క్వశ్చన్ జెన్యూనా కాదా? మీరు అడిగింది జెన్యూనే. కానీ ఒకటి, ఇప్పుడు ఈ గడిచిన 25 సంవత్సరాల అక్రమాలు బాగా పెరిగినాయి. గడిచినాయి. అప్పుడు బాగా తక్కువ ఉండేది. అంటే మరి బాగా రేషియో పెరిగిపోయింది. బంగ్లాదేశ్ నుంచి రావటము, పాకిస్తాన్ నుంచి రావడం ఎక్కువ, ఈ మియాన్మార్ నుంచి రావటం 25 సంవత్సరాలనే ఎక్కువ. అంతకుముందు కూడా ఉండేది, తక్కువ ఉండేది. అదంతా ఇబ్బందిగా కోట్లు పెరిగిపోయారు. అది కోట్ల మంది ఉన్నారు. నేను మొన్న కూడా ఒక స్పీచ్లో చెప్పాను సార్, ఒకసారి మీ ద్వారా కూడా చెప్తాను. అంటే తెలియాల్సింది మా ఆఫీసర్లకు కూడా నేను ఎమ్మెల్యేగా చెప్తాను అన్నట్లు. ఒక్క అక్రమం ఓటు ఉంటే, ఒకవేళ నువ్వు వదిలేస్తే, వాడు ఒకవేళ రేపు ఏదన్నా రాజకీయంగా ఉన్నత స్థానంకి వస్తే కశ్మీర్ని పక్క దేశం కూడా రాసిస్తాడు. వాడి దేశస్థుడు కాడు, ఈ నేల వాడిది కాదు, ఈ గాలి వాడిది కాదు, ఈ నీరు వాడిది కాదు. వాడు ఒక ఆక్రమణదారుడు మాత్రమే. వాడు నువ్వు తెలియక ఒక్క ఓటను వదిలేస్తే, మా పల్లెటూరులో చెప్పిన మాట నేను. రెండోది, వాడు రేపు రాజకీయంగా ఉన్నతమైన స్థానాలకు వస్తే కశ్మీర్ లాంటి సమస్యలు మన కళ్ళ ముందు అన్యాయం అయిపోతుంది. ఈ కశ్మీరు 75 సంవత్సరాల నుంచి లక్షలాది మంది సైనికులు కాపాడుకొని ప్రాణాలు త్యాగాలు చేశారు. ఆ లక్షలాది మంది ప్రాణాలకు నిరుపయోగం అవుతుంది. కాబట్టి ఎంత జాగ్రత్త ఉండాలి. రెండోది, ఈ దేశం, ఇక్కడున్న వనరులు ఈ దేశం వాళ్ళ సొత్తే. కాబట్టి ఎవడో విదేశీయులు వచ్చి మీరేదో రాజకీయ లబ్ధి గురించి చూసుకుంటున్నారు, కానీ ఇక్కడి ప్రజలకు చెందాల్సిన, అది ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, వాళ్ళకి చెందాల్సిన సహజ వనరులను కూడా వాళ్ళు కొల్లగొడతారు. భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు కొల్లగొడతారు. దీనివల్ల దేశానికి నష్టం, ఇప్పుడేమో వాళ్ళకి నష్టం. అన్ని రకాలుగా ఈ గుస్బైటి ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపల్సరీ ఏర్పడేయాల్సిందే. పాయింట్ 2. ఇంకా చనిపోయిన ఓట్ల మీద, డబ్లింగ్ ఓట్ల మీద రాజకీయాలు చేస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు, నిజమైన ప్రజల నిర్ణయాన్ని ఈ రకంగా మనం తప్పుదో పట్టించినట్లు. కాబట్టి ఇవన్నీ కనుగొనే అప్పుడున్న పెద్దలు ఈ రకంగా పెట్టారు సార్ని. కాబట్టి సార్ ఎప్పటికి ఉంటుంది ఈ దేశ భవిష్యత్తు దృష్ట్యా, ఈ దేశ జెండా ఎప్పుడు విశ్వఖ్యాతి ఎగరాలంటే ఇట్లాంటి సార్లు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా చేస్తాయి. ఇంకా రాను యువత కూడా నిజమైన దేశభక్తి పెరుగుతున్నది. కొద్దిగా కొంతమంది యువతలు ఎక్కువ పెరుగుతుంది, కొంతమంది ఇంకో రకం పోగొడైతే ఇంకో రకం యువతల దేశభక్తులు పొంగుతున్నారు. కాబట్టి సార్ మాత్రం వెరీ క్లియర్ సార్, ఈ దేశ సార్వభౌమాధికారం దెబ్బతినద్దు, ఈ దేశ అఖండత దెబ్బతినద్దు, దేశ సహజ వనరులు ఆక్రమణదారుల చేతిలో ఉండద్దు. కాబట్టి సార్ కంపల్సరీ ఉండాల్సిందే. ఎవరికి ఏం బాధ ఉన్నా, ఏ రాజకీయ పార్టీలకి ఏం బాధ ఉన్నా దయచేసి దేశ హితం దృష్టి ఆలోచించండి. మీరు ఉంటారు కొన్ని రోజులు పదవులలో ఉంటారు, తర్వాత పోతారు, పైకి కూడా పోతారు, చాలామంది 1000 రూపాయకి. కానీ దేశం ఎప్పటికి ఉండాలి, దేశ ప్రజలు ఎప్పటికి ఉండాలి, దేశ వనరులు దేశ ప్రజలకే చెందాలి. ఇది రాజకీయ నాయకులందరికీ నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంలో ఒక మంచి జోక్తో మన కార్యక్రమాన్ని ముగిద్దాం. బెంగాల్లో జరిగిన SIR, బెంగాల్లో ఓటింగ్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు కాదు పోయినసారి, పోలింగ్ బూత్ దగ్గర ఒక ఆయన వచ్చి చేతులు కట్టుకొని నిలబడి ఉండేవాడు. పాపం పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన అక్కడే నిలబడి ఉన్నాడు. పోలింగ్ జరిగేటప్పుడు అక్కడ ఉండే పోలీసులు అడిగారు ఈయన్ని, ఎందుకయ్యా ఇక్కడ నిలబడి ఉన్నావు ఉదయం నుంచి, ఓటేసేసి వెళ్ళిపోవచ్చు కదా అని అంటే, లేదండి మా నాన్నగారు వస్తారని చూస్తున్నాను. రాలేదా మీ నాన్నగారు అంటే, పోయినసారి ఓటేయడానికి వచ్చాడండి, ఈసారి కూడా వస్తాడని నేను చూస్తున్నాను. మరి పోయినసారి ఓటేసినోడు ఈసారి ఎందుకు రాడయ్యారంటే, ఆయన పోయినసారి కంటే ముందే చనిపోయాడండి, చనిపోయిన ఆయన పోయినసారి వచ్చి ఓటేశాడు కదా, మళ్ళీ ఈసారి వచ్చి ఓటేస్తాడేమో చూద్దాం మళ్ళీ ఒకసారి. సో అట్లా
దానికి సరైనది ఇంపార్టెన్స్ దేశ ప్రజలకు తెలియాలి, రాజకీయ నాయకులకు కూడా తెలియాలి. రాజకీయాలు అది శాశ్వతం కాదు సార్. రాజకీయ నాయకులకి ఇలాంటి ఇదిగానే ఉంటే దేశ ప్రజలకి ఇప్పుడు వాళ్ళకు కూడా సరే. ఇప్పుడు నేను చెప్పేది ఎందుకు రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, అసౌద్దీన్ కానీ దేశం శాశ్వతం, రాజకీయాలు శాశ్వతం కాదు. ఈ దేశం ఎప్పటికి వెలగాల, విశ్వఖ్యాతిలో నిలవాలా. మనం శాశ్వతం కాదు, ఇవాళ ఉంటాం రేపు పోతాము. ఈ దేశం శాశ్వతంగా ఉండాలంటే సర్ లాంటి ఇంకా చాలా లేట్ అవుతుంది. ఎవ్రీ 10 yearsకి ఒకసారి చేయాలి ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు సార్. ఇదండి ఈరోజు మన ఇష్టాగోష్ఠి. నిజంగా రాకేష్ రెడ్డి గారితో మాట్లాడుతూ ఉంటే కొంచెం సేపు మాకు కూడా, అంటే 67 సంవత్సరాల వయసులో కూడా 27 సంవత్సరాల వయస్సుగా మేము మారిపోతూ ఉంటాము. కాబట్టి మాలాంటి వాళ్ళకు కూడా ఆయన ఊపిరి పోస్తూ ఉంటాడు. చాలా చాలా ధన్యవాదాలు రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు సార్. మరలా మీలాంటి వారితో ఇటువంటి లేదండి, అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు ప్రజల మధ్యకు వచ్చి చైతన్యపరుస్తూ ఉంటే ఈ జాతి చైతన్యవంతం అవుతుంది. మీలాంటి వాళ్ళు మీరొక్కరే కాదు, ఇంకా మీలాంటి వాళ్ళు ఒక 100 మంది కావాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఇదండి ఈరోజు రాకేష్ రెడ్డి గారితో ఇష్టాగోష్ఠి. మరలా మరో మంచి విషయంతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా భక్తి శంఖ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు కూడా భక్తి శంఖ్ ఛానల్ను పరిచయం చేయండి. ఇది జాతీయవాదుల సమావేశం, ఇది జాతీయవాదుల ఛానల్. మిత్రులారా, జాతీయవాదుల ఛానల్స్కు మీ సహకారాన్ని అందించండి. మరో మంచి విషయంతో, మరో గొప్ప వ్యక్తితో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు. మరి జై హింద్, జై మా భారతి.